ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గోల్డ్ సేల్స్ భారీగా పడిపోయాయి. గోల్డ్ కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం, చుక్కలు నంటిన పుత్తడి ధరలతో బంగారం గిరాకీ భారీగా తగ్గిపోయింది. జూన్ త్రైమాసికంలో భారత్లో గోల్డ్ డిమాండ్ 6% క్షీణించి 131.4 టన్నులకు పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. అయితే పెరిగిన ధరలతో బంగారం విలువ మాత్రం భారీగా పెరిగింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో బంగారం అమ్మకాల విలువ 50% వృద్ధితో 1,98,100 కోట్ల రూపాయలకు చేరింది. ఓవరాల్గా చూస్తే ఈ ఏడాది భారత్ గోల్డ్ డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, ట్రంప్ పన్నుల మోత, రష్యా యుక్రెయిన్ యుద్ధం తదితర కారణాలతో గత ఏడాదిన్నరగా గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలోనే విదేశీ మాదక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు బంగారం కొనుగోళ్లను ఆపేయాలని ఇటీవల ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీంతో పాటు గోల్డ్ ఇంపోర్ట్ సుంకాలను భారీగా పెంచారు. ఈ క్రమంలో గోల్డ్ గిరాకీ ఊహించని స్థాయిలో తగ్గింది. జూన్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 15% క్షీణతతో 75.1 టన్నులకు పడిపోయింది. మరోవైపు గోల్డ్ ఈక్విటీలు, బార్ కాయిన్లకు భారీ డిమాండ్ లభిస్తోంది. బార్ కాయిన్ డిమాండ్ జూన్ త్రైమాసికంలో 9% వృద్ధితో 50.3 టన్నులకు చేరింది. అలాగే ఇదే సమయంలో మన దేశ గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు 4.2 టన్నులకు చేరాయి. ఇక బంగారం రీసైక్లింగ్ మొత్తం గత త్రైమాసికంలో 17% తగ్గి 19.2 టన్నులకు పడిపోయింది. అలాగే నికర బంగారం దిగుమతులు 23% క్షీణతతో దాదాపు 98 టన్నులుగా నమోదైంది.